చిత్రలహరి తెలుగు కథలు. కోయ గ్రామం కొండల మధ్యలో దాగి ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో చాలా ప్రాచీనమైన కథ ప్రచారంలో ఉంది. అక్కడున్న కొండ లోపల ఉన్న ఒక మాయా గుహలో ఒక మహాజ్ఞాని ఉన్నాడని, అతను గుహలో అమూల్యమైన నిధి నిక్షేపాలని దాచాడని ప్రతీక. కాని ఆ సంపద గురించి వచ్చేవారిని అతను 3 అతి కఠినమైన ప్రశ్నలు అడుగుతాడని, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పనివారు ఎప్పటికీ ఆ గుహ నుండి బయటకు రాలేరని ప్రతీతి. చాలామంది యువకులు ఆ సంపద కోసం గుహలోకి వెళ్లి ఇప్పటికీ తిరిగి రాలేదు. గ్రామస్తులు ఆ గుహను చూస్తేనే భయంతో వణికిపోయేవారు. ఆ గ్రామంలోని విష్ణు మరియు ప్రశాంత్ అనే 2 స్నేహితులు ఉండేవారు. విష్ణు ధైర్య సాహసాలు కలవాడు, కానీ అత్యాశపరుడు. ప్రశాంత్ వివేకి, కృతజ్ఞత కలిగినవాడు. చూసావా ప్రశాంత్, ఆ గుహలో చాలా సంపద దాచి ఉంచాడట జ్ఞాని. ఎవడైనా ఆ సంపద తీసుకువచ్చాడా మొత్తం ప్రపంచాన్నే ఏలొచ్చు. అదేంటి విష్ణు, వద్దు వద్దు. ఎంతోమంది అక్కడికి వెళ్లి తిరిగి రాలేదు. ఆశ వల్లే అనేక మంది జీవితాలు పోగొట్టుకున్నారు. మనం మన చిన్న పొలాలు, మేకలతో సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఇంత పిరికివాడు అనుకోలేదు ప్రశాంత్. నేనా గుహలోకి వెళ్తాను, ఆ సంపద తీసుకువస్తాను. నువ్వు వస్తావా లేదా? లేదు విష్ణు, నేను రాను. దయచేసి నీవు కూడా వెళ్ళకు. ఇది చాలా ప్రమాదకరం. కాని విష్ణు ప్రశాంత్ మాట వినలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మాయా గుహ వైపు ప్రయాణమయ్యాడు. గుహ ముఖద్వారం నుండి ఒక మంచి వాసన వచ్చింది. లోపలికి వెళ్తే ఒక తెల్లటి కాంతి వెలుగుతోంది. గుహ లోపల భాగం ఒక పవిత్రమైన మందిరంలా ఉంది. మధ్యలో ఒక వృద్ధుడు ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అతని ముఖం నుండి శాంతి ప్రసరిస్తోంది. ఆ వృద్ధుడు కళ్ళు తెరిచాడు. అతని కళ్లల్లో అనంతమైన జ్ఞానం. ఓ యువకుడా, ఇక్కడికెందుకు వచ్చావు? నీ మనసులో ఉన్నదేమిటి? నాకు మీరు దాచిన ఖజానా కావాలి. దాన్ని తీసుకువెళ్ళి పెద్ద ధనవంతునవ్వాలనుకుంటున్నాను. ఇది ఊరికే ఎవరికి ఇచ్చేది కాదు. సరే, నీకు ఈ సంపద కావాలంటే ముందు నీకు నేను వేసే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. సరైన సమాధానాలు చెప్పగలిగితే నా ఖజానా నీది, లేకపోతే ఇక్కడే ఉండిపోవాలి. సరే, ప్రశ్నలు వేయండి. ఇదిగో నా మొదటి ప్రశ్న. ఈ ప్రపంచంలోనే పుట్టకముందు ఎవరికీ లేనిది, చనిపోయిన తరువాత అందరికీ ఉండేది, పుట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే వచ్చేది, చనిపోయినప్పుడు ఒక్కసారి మాత్రమే పోయేది, అది ఏంటి? ఇదేంటి? డబ్బా, కీర్త, ప్రేమ? నాకు తెలియదు. సరే, ఇదిగో నా రెండవ ప్రశ్న. ఒక వ్యక్తి దానిని కోల్పోయినప్పుడు అతను దానిని ఇతరులకు ఇవ్వగలడు, కాని తనకు తిరిగి దాన్ని ఇచ్చేవాడు ఎవడూ లేడు. అది ఏంటి? ఇది కూడా చాలా కష్టమైన ప్రశ్న. ఆరోగ్యమా, సమయమా? నాకు సమాధానం తెలియదు. ఇంకొక ప్రశ్న. ఇది నా చివరి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పు. అది లేకుండా ఏ పని జరగదు. కానీ అది ఉన్నప్పుడు ఏ పని జరగదు. అది ఏంటి? నాకు 3 ప్రశ్నలకు సమాధానాలు తెలియవు. నేను ఓటమి పొందాను. నీ మనస్సులో ఆశ మరియు అహంకారం నిండి ఉంది. ధనం కోసం ఆశపడడమే తప్పు. జ్ఞానమనేది అర్థం చేసుకోవడానికి, దాని ద్వారా ఇతరులకు సహాయం చేయడానికి. నీవు ఇక్కడే ఉండి ఈ ప్రశ్నలపై ఆలోచించు. ఎప్పుడు సమాధానాలు కనుగొంటావో
అప్పుడు బయటకు వెళ్ళవచ్చు. విష్ణు ఆ గుహలోనే ఉండిపోయాడు. అతను రోజంతా ఆ సమాధానాలు ఆలోచిస్తూ ఉన్నాడు. చివరికి అతనికి సమాధానాలు తెలిసాయి. స్వామి, నాకు సమాధానాలు తెలిసాయి. మొదటి ప్రశ్నకు సమాధానం నా పేరు. పుట్టకముందు ఎవరికీ లేదు. చనిపోయిన తర్వాత అందరూ నా పేరునే ఉపయోగిస్తారు. పుట్టినప్పుడు ఒకసారి పెట్టారు, చనిపోయినప్పుడు ఒకసారి పోతుంది. ఇక రెండవ ప్రశ్నకు సమాధానం మన విశ్వాసం. మనం ఏదైనా కోల్పోతే దానిని ఇతరులకు ఇవ్వగలం, కాని మనలో మనం కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ ఇచ్చేవాడు ఎవడూ లేడు. మూడవ ప్రశ్నకు సమాధానం మౌనం. అది లేకుండా ఏ పనీ జరగదు, ఎవరూ మాట్లాడకుండా పని జరగదు. కాని అది ఉన్నప్పుడు ఏ పని జరగదు, ఎవరూ మాట్లాడకపోతే పని ఆగిపోతుంది. బాగుంది యువకుడా, నీవు నేర్చుకున్నావు. సంపద అనేది ఏదీ లేదిక్కడ. జీవితాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇకను నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. విష్ణు గుహ నుండి బయటకొచ్చాడు. అతను ఖాళీ చేతులతో వచ్చాడు. కాని అతని మనసు జ్ఞానంతో నిండి ఉంది. అతను ప్రశాంత్కు తన అనుభవం చెప్పాడు. అతను గ్రామానికి తిరిగొచ్చి ఒక జ్ఞానిగా మారాడు. ప్రజలకు సలహాలిచ్చేవాడు. వారి సమస్యలను పరిష్కరించేవాడు. అతను ఎప్పుడూ సంపద కోసం ఆశపడుతుండేవాడు. కాని అతనికి సంతోషమే సంపదయ్యింది. ఆశ మనిషిని అంధుణ్ణి చేస్తుంది. జ్ఞానం మరియు సంతోషమే నిజమైన సంపద. ప్రశ్నలు అడగడం మరియు వాటి సమాధానాలు కనుగొనడమే జీవితంలోని పెద్ద పాఠం.